పూర్వం కుక్షీయుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. పరమధర్మాత్ముడు. అసత్యం ఆడను అని ఒట్టు పెట్టుకున్నాడు. భక్తితో అడవిలో కూర్చొని విభూతి పూసుకొని జపం చేసేవాడు. ఇలా ఉండగా పాపం కొంతమంది వర్తకులు ఒకనాడు ఆ అడవి గుండా వ్యాపారానికి పొరుగురు ఎడుతున్నారు. వాళ్ళ దగ్గర బాగా బంగారు నగలు ధనము ఉన్నాయి. ఆ సమయంలో బందిపోటు దొంగలు, అడవి దొంగలు ఉంటారు, అడవుల్లో ఉండే దొంగలు. ఆ అడవి దొంగలు వీళ్ళు వెంటబడ్డారట. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఋషీశ్వరుడికి ఎదురుగుండా ఉన్న పొదల్లో దాక్కున్నారు. ఋషీశ్వరుడేమో కళ్ళు మూసుకుని మర్రి చెట్టు కింద కూర్చొని జపం చేస్తున్నాడు. ఇంతలో ఈ దొంగలంతా వచ్చి, ఏమని నువ్వెప్పుడు అబద్ధమాడవు, సత్యమే పలుకుతావు, దొంగలం మేము, కొంతమంది వర్తకుల్ని తరుముకుంటూ వచ్చాం, వాడు పారిపోయారు, ఎటెళ్ళారో చెప్పు అనగానే వాడు ఎట్టి పరిస్థితుల్లోనే సత్యం తప్ప అసత్యం ఆడను, ఇదిగో ఈ పొదలో దక్కున్నారని చూపించేశాట. చూపించగానే ఈ దొంగలు వచ్చి వాళ్ళందరినీ సర్వనాశనం చేసి చంపేసి ఆ డబ్బెత్తుకుపోయారు. ఇతడు చచ్చిపోగానే భయంకరమైన కుంభీపాక నరకం అని ఆ నరకంలో 1000 ఏళ్ళు వెయ్యండి అన్నట్ట యమధర్మరాజు. 1000 ఏళ్ళు కుంభీపాకం, 5000 ఏళ్ళు రౌరవం, 6000 సంవత్సరాలు మహారౌరవం. ఆ తర్వాత అసిపత్రవనం అంటే అక్కడ చెట్లు ఉంటాయి, చెట్లకి ఆకులు ఉంటాయి, ఆకులు కావు కత్తులే ఆకులుగా ఉంటాయి అన్నమాట. వాటి మీద వేసి వీడు నరకండి అని అనేక శిక్షలు మొత్తం 1,00,000 సంవత్సరాలు విధించాడు ఆయన. దాంతో వీడు హడిలిపోయి, నేను ఎప్పుడూ జీవితంలో అసత్యం ఆడలేదు, నేను ఎప్పుడు సత్యమే పలికాను, ఎవరికీ ద్రోహం చేయలేదు, నాకీ శిక్ష ఏమిటన్నట్ట. అనగా ఓరి దౌర్భాగ్యుడా, కొంతమంది వర్తకులు అడవిలో నీ దగ్గరకు వస్తే వాళ్ళని రక్షించక సత్యం అనే వంకతోటి 10,000 మంది వర్తకుల్ని దొంగల పాలు చేసి చంపేవారు దౌర్భాగ్యుడా. సత్యం అంటే అదే, ప్రజల యొక్క రక్షణ కోసం నువ్వు అసత్యం పలకాలి. దొంగలకి వాళ్ళు అలా పారిపోయారు అని చెప్పుంటే వాళ్ళు అటు వెళ్ళేవారు, వీళ్ళ ప్రాణాలు నిలబడేవి. నిన్ను నమ్ముకుని ఆడాళ్ళు మగాళ్ళు పాపం పిల్లలతో వచ్చి దాక్కుంటే వాళ్ళు ఇక్కడ దాక్కున్నారని బోడి సత్యం చెప్పి ఎంతమందిని చంపుతావా దౌర్భాగ్యుడా. ఇదే సత్యం అంటే. ఈ పాపం వల్లే నీకు ప్రాయశ్చిత్తం లేని శిక్షలు వేశాం. 1,00,000 సంవత్సరాలు అయ్యాక భూలోకంలో కుష్టువాడిగా, కుంటివాడిగా, గుడ్డాడిగా, క్షయరోగిగా, ఇలా కృష్ణ వంటి రోగాలతో నానా రకాలుగా తీసుకువస్తావు పో అన్నట్టే. ఇది భారతంలో భీష్ముడు చెప్పిన గొప్ప కథ ధర్మరాజు గారికి. అంటే ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి. సత్యం పలకడం కాదు, సత్యం అవతల వాడికి ప్రమాదం తెచ్చిపెట్టండి ఉండాలి. ఇప్పుడు ఏ టెర్రరిస్టు వచ్చాడండి మిమ్మల్ని చంపేస్తానని, మీరంతా హడిలిపోయి పక్కన దాక్కున్నారు. అప్పుడు వాడు నా దగ్గరకు వచ్చి, ఏమండి పద్మాకర్ గారు మీరు సత్యమే పలుకుతారటగా, భారతంలో ఆ విషయం గురించి చెప్పారట, మేము టెర్రరిస్టులు వీళ్ళని కాల్ చేస్తాం, ఎక్కడున్నారని అడిగితే నేనేమని చెప్పాలి, ఇక్కడే ఉన్నారని చెప్పనా? మీలాంటి పుణ్యాత్ములు వాడు టపటపటపడం పెట్టలు కాల్చినట్టు కాల్చేస్తే అది నాకు ధర్మమా? అప్పుడు ఏం చెప్పాలన్నమాట, వీళ్ళు కాదండి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని చెప్పాలి. ఈ దౌర్భాగ్యులు అక్కడికి పోతారు, అది కూడా పోలీసులు చెప్పకూడదు అనమాట. 1 టౌన్లో ఫలానా ఇంట్లో అని చెబితే వీళ్ళ అడ్రస్ కడితే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, ముందే నేను ఫోన్ చేయాలి. అలాగే మీరు వద్దన్నా సెల్ తెస్తారుగా, ఈ పక్కన వాడి దగ్గర సెల్ వచ్చుకుని హలో పోలీస్ స్టేషన్ అని చెప్పాలి. అలా ఉపయోగపడుతుంది సెల్. అప్పుడు ఈ దుర్మార్గులు పోలీసు వాళ్ళు కాల్చి పారేస్తారు. మిమ్మల్ని రక్షిస్తే పుణ్యం తప్ప నేను సత్యం పలుకుతానంటే అక్కడ మీ అందరికీ అది ప్రమాదం తెచ్చిపెడుతుంది కనుక అప్పుడు ఎప్పుడూ కూడా సత్యం పలకూడదు. ఇవి తెలుసుకోవాలి, ధర్మ సూక్ష్మం తెలుసుకోవాలి అని ధర్మరాజు గారికి సూక్ష్మ ధర్మాలు వివరించాడు.